చేరటంతో పరిచయం జరిగింది. ఆ పరిచయమే చివరికి సాయం పేరుతో నాగికి గాయాన్ని మిగిల్చింది. ఇంతకీ చేసిన ఆ సాయం ఏంటో, జరిగిన గాయం ఏంటో మనము తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. మేడం నమస్తే అండి. సార్ కార్తికేయన్ గారు నమస్తే సార్. RX100 ఊపేసింది, అందులో 90 ml పోస్తే ఇంకా ఊపేస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు బాబీ, సాయం చేయడం నా హాబీ. హెల్త్ బాగోలేకపోయినా ఉంటాను కానీ హెల్ప్ చేయలేకపోతాను నేను ఉండలేనండి. సో స్వీట్. ఇంతకీ ఏం చేస్తుంటారు? సాయం చేస్తుంటానండి. బతకడానికి ఏం చేస్తుంటారు? బతకడానికే సాయం చేస్తుంటానండి. అదేంటి? అదేంటంటే వ్యవసాయం చేయకపోతే మెతుకు లేదు, సాయం చేయకపోతే నాకు బతుకు లేదు. ఇదే మన ఇల్లు, కొత్తగా దిగబోయేది అద్దెకి. ఎలా ఉంది? మీ మొహంలో అందంగా ఉందండి. సరే ఇది మన బెడ్రూమ్. ఎలా ఉంది? మీ మొహంలో అందంగా ఉందండి. అది మన బాత్రూమ్. మీ మొహంలో అందంగా ఉంది. బాగుందండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏంటి కొత్తగా వచ్చారా మీరు? అవునండి. నా పేరు బాబీ, సాయం చేయడం నా హాబీ. సాయం చేస్తారా? ఎస్. దేనికండి? ఇప్పుడు రాముడికి ఉడత ఎందుకు సాయం చేసిందంటే ఏం చెప్తామండి. అలాగే ఇది ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారని చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈ కాలంలో ఏంటండి, ఈ కాలనీలో ఉన్నారు, మీ ఎదురుగుండానే ఉన్నారు. ఎక్కడ? ఇక్కడే. ఓహో ఓకే. కాఫీ తీసుకోండి. ముందు సార్కి కాఫీ చాలా బాగుందండి, మీ ఆవిడలాగా. ఎవరు డెకాషన్ ఇచ్చావా? నేను మాట్లాడేది కలర్ గురించి కాదండి, టేస్ట్ గురించి. ఏమండి ఇక్కడ ఆనందరావు అంటే ఎవరు ఇక్కడ? నేనే. అది కాదయ్యా, 10 రోజులు తెస్తున్నాను, 3 రోజులు తెచ్చేవేంటి? స్వీట్ డెలివరీ అండి. నీ పరుగు స్పీడ్ ఉండొచ్చు, నా పరసు స్పీడ్ ఉండొద్దా? ఏమండి అన్ని మాకు ఎందుకండి? 20,000 ఇస్తే ఈ పరుపు మీకు ఇచ్చేస్తాను. లేదంటే పక్కన హీరో కార్తీక గారి ఇల్లు ఉంది, ఆయనకి ఇచ్చే సరిపోతా. ఆయనకి పరుగు సరిపోదు కానీ ఇప్పుడు నీకు ఆనందరావు గారు మీరు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏమీ లేదు సార్, నేను పరుపు కొనుక్కున్నాను. నన్ను సాయం చేయమంటారా? అంటే నాకు 10,000 ఉంది, ఇంకో 10,000 మీరు ఎప్పుడు ఇస్తారు? రేపు ఇచ్చేస్తారండి. నేల మీద నిలబడేవాడిని మనిషి అంటారు, మాట మీద నిలబడేవాడిని మహానుభావుడు అంటారు. మీరు మనిషా మహానుభావుడు? మహానుభావుని. స్వీట్ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. పడుకుందా? మరుసటి రోజు ఏం జరిగిందంటే, ఆనందరావు తీసుకున్న 10,000 ఈ రోజు ఇచ్చేస్తానండి, ఇంకా ఇవ్వలేదు. ఆనందరావు గారు ఏమండి? బాబీ గారు టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? నిన్న 10,000 తీసుకున్నారు కదా, అది ఇస్తే తీసేసుకుంటాను. అది అంటే ఇప్పుడు నాకు జీతం పడాలండి. చెప్పంటే నాకు కాలుతుంది మరి. ఎక్కడో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు ఇచ్చేస్తాను మహానుభావుడు అన్నారు కదా, మరి మనిషిగా మాట్లాడతారండి. సాయం చేసేది తెలియదు, నాకు 10,000 కావాలంటే. ఇప్పుడు మీరు 10,000 ఇవ్వలేకపోతే నా పరుపు నేను పట్టుకెళ్ళిపోతాను. ఎలాగండి? ఆ పరుపు నాది. మీదేంటండి? అందులో 10,000 నేను పెట్టాను. నేను 10,000 పెట్టాను. ఓహో, పరుపులో సగం వాటా మీకుందన్నమాట. అవును. అయితే పరుపుని పనిచేసుకోండి. ఈ రోజు నుంచి ఈ పరుపు ఇటు సగం మీ 10,000 మీది, ఇటు సగం 10,000 నాది. మీరు 10,000 ఇచ్చినప్పుడే నేను రిబ్బన్ తీస్తా. ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకోవాలి. అప్పటికెళ్ళు. ఈ పరుపులో సగం నాదా, సగభాగం నాకు చెంది ఉంది. పరుపు ఈజ్ బిలాంగ్స్ టు బాబీ. పరుపు ఈజ్ బిలాంగ్స్ టు బాబీ. అబ్బబ్బబ్బబ్బా, ఇంటెడ్ చాకరీ ఒక్కరిదాన్ని చేయలేక చచ్చిపోతున్నా. కొంచెం పన్నా రెస్ట్ తీసుకుంటే గానీ అలసట తగ్గదు. 10,000 ఆవిడ, 10,000 ఈయన. ఈ దగ్గరలో లాడ్జీలు ఏమైనా ఉన్నాయండి? ఎందుకండి? కాస్త రెస్ట్ తీసుకుని వెళ్ళాలి సార్, 2 రోజుల నుంచి టైర్డ్ అయిపోయానండి. మంచి పరుపు అంది ఇక్కడ, గంటకు 100 రూపాయలు. ఆవిడెవరో పడుకున్నారు కదండి. ఆవిడ అటుపక్క రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు ఇటుపక్క రెస్ట్ తీసుకోండి. ఆవిడికి మీకు సంబంధం లేదు. తలగడాలు అవి ఉంటాయి, తెల్లారు లేచాక కాఫీ వాళ్ళు పెట్టుకుంటారు, అప్పుడు మీకు ఇస్తారు. పడుకోండి. మధ్యలో ఏమన్నా కావాలంటే పక్కింటి పిలవండి, వచ్చేస్తాడు. ఈ బురద బందిగాడు ఎవడు? ఆనందరావు ఏం చేస్తున్నావు? మామిడి పక్కన పడుకున్నాడు. ఇది లాడ్జ్ అనుకున్నా, మడత మడత అనుకున్నావురా నువ్వు? కస్టమర్ని డిస్టర్బ్ చేస్తావో? పడుకో. ఏమండి మీరు పడుకోండి. పరుపు నాదిరా. నీదైతే మాత్రం అందులో 10,000 నాది, సగం వాటా నాది. ప్రస్తుతానికి నా వాటా నేను రెంట్కి ఇచ్చుకున్నాను. పడుకోండి మీరు. అలా ఆవృత్తం పెట్టరా నువ్వు? ట్రైన్ అయిపోయామండి, ఆవలేస్తున్నా. అది కూడా హక్కు లేదా మాకు? పడుకోండి. కస్టమర్ని డిస్టర్బ్ చేయి.
ఎందాక ఆలోచించా మళ్ళీ ఆలోచిస్తానరా ఇప్పుడు ఆలోచించింది ఈ గాడిది కాదు మీ అడ్డగాడిది నీ 10,000 రేపు ఇస్తాను తీసుకుని వెళ్ళిపో నుంచి ఇస్తావు కదా ఇస్తాను పో అంటే నా 100 నాకు ఇచ్చేయండి దిక్కుమాలి లాడ్జీ నువ్వు పడుకో అది రాకముందు పడుకుందాం బాబు నిద్ర పట్టట్లేదు మన పరుపు అనదరా జరుగట్లే లే పక్కన పడుకుంటావా నువ్వు నీ పక్కనేంటండి మా వాటాలో మేము పడుకుంటున్నాం పోనివ్వండి ఆయన వాటలో ఆయన పడుకుంటున్నాడు తండాలంట మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకుని వెళ్ళి మీద కావాలైతే మీకు చిరాకు అంతే కదా మీరు అటు వెళ్ళిపోండి మేడం గారి మధ్యలో రమ్మని ఏమండి ఒక్క పరుపు మన ఇద్దరం పంచుకుని పడుకున్నప్పుడు పక్క పక్కల్లో దెబ్బలాడుకోకూడదు ఫ్రెండ్షిప్ గా ఉండాలి వచ్చి పడుకో ఆనందరావు గారు ఏదైనా మంచి కథ చెప్పండి సార్ నిద్ర రాకుంటుంది నా కథలు రావు కొన్ని మేడం గారు మీరేమైనా పాట పాడండి ఓకే తప్పటిక భరించరనా బంగారం బుజ్జి బుజ్జి బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ ఎవరం అడుగు పాట పాడతావు నువ్వు వీడు తెలక కాదు రేయ్ ఒరే అర్జెంట్ ఏం చేస్తావు తెలియదు నాకు అర్జెంట్ ఒక 10,000 తీసుకురా ఒక టార్చ్ కూడా పల్లెపోతున్నాను ఓకే ఓకే తొందరరా ఇదిగోరా థ్యాంక్ యూ సో మచ్ రా ఇదిగో నీ 10,000 నాకు ఇప్పుడు వద్దు నాకు పరిపే నచ్చింది ఒరే ఈ 10,000 కూడా ఏమైనా ఎంపిక కూడా నువ్వు వెళ్తున్నావు అది పిలుస్తుంటే అంటే ప్రేమగా పిలిస్తే నన్నేమో అనుకున్నా ఏ నన్ను అనుకోవచ్చుగా పరుపుకు 10,000 ఇవ్వలేనోడి మీద ప్రేమ ఎందుకు ఉంటుంది సార్ బయటకు నువ్వు పడుకోవచ్చి అమ్మయ్యా 10,000 మిగిలే ఆడ ఏం చేసుకుంటా నేను చూసుకుంటాను తమ్ముడు సార్ ఇదేనమ్మా పరుపు 6 గంటలకు లేవాలా 7 గంటలకు లేవాలా ఇలాంటివి ఏం లేవు నీకు ఎప్పుడు తెలివి వస్తే అప్పుడు లే కాలు వేసుకుని అలవాటు సార్ ఏది కావాలంటే అది వేసుకో మా దొక్కలాంటి మనిషి ఉన్నాడు పక్కనే చేసుకోవచ్చా అది నేను చేసుకుంటాను ఈ పరుపు వద్దు కింద పడుకోండి ఏమండి నాకు నిద్ర వస్తుంది పరుపు నీకు నిప్పులు వేసి పడుకోబెడతాను లోపల నేడు ఈ బుద్ధి ముందే ఏడుస్తే బాగుండు రోజా గారు చాలా బాగుంది. సో మీ అమాయకమైన ఫేసే మీకు ప్లస్ అయింది ఈ స్కిట్ లో. చాలా బాగా చేశారు. కార్తికేయ బాగా నచ్చింది. ఆ మధ్యలో వాడు పడుకున్నప్పుడు ఆయన పడుకుంటే ఇద్దరు తప్పదు ఇంకా భరించారు. అసలు సిచ్యువేషన్ కి నాకు అందులో సగం కూడా సరిపోద్దండి, ఒక్కడనే పడుకుంటాను. వెరీ గుడ్, ఎంజాయ్.